బాబు గారు మొత్తం రాష్ట్రంలో పార్టీకి సంబంధించినటువంటి త్వరలో కమిటీల మార్పు, అట్లాగే జిల్లాల అధ్యక్షులు, జిల్లాల కమిటీలు ఇవన్నీ ఏసేయడానికి రెడీ అవుతున్నారు. ఇది చిట్ చాట్‌లో తాజాగా రిపోర్టర్లతో చెప్పుకొచ్చినటువంటి అంశం. తద్వారా పార్టీ పూర్తి స్థాయిలో యాక్టివ్‌గా రన్ చేసేటట్టు తీసుకువెళ్తామన్నట్టుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రజాప్రతినిధులకి, పార్టీకి మధ్యన ఒక గ్యాప్ ఏర్పడుతుంది. ప్రజాప్రతినిధులే పార్టీనా? పార్టీనే ప్రజాప్రతినిధులు అంటే పార్టీలో ప్రజాప్రతినిధులు పార్ట్ కావాలి గానీ, ప్రజాప్రతినిధుల పనిలో పార్టీ పార్ట్ అవుతుంది. అది ప్రమాదకరం. అది గతంలో దెబ్బలు తిన్నటువంటిది ఆ విధంగానే. ఈవెన్ అట్లాంటిది లేకపోవడమే వైసీపీ దెబ్బతినడానికి కూడా కారణమైంది. కాబట్టి ఈ దఫా దేనిదది బ్యాలెన్స్‌డ్‌గా నడవాలన్నటువంటిది ప్రత్యేకించి చెప్తున్నాడు. దానికి తోడు చంద్రబాబు గారు ప్రత్యేకించి బాధ్యతాయుతంగా చెప్తుంది ఒక చక్కటి అవకాశం ఇచ్చారు. ఆయన జీవితంలో ఏనాడు ఇవ్వని అవకాశం ఇచ్చారు ఎమ్మెల్యేలకి. ఏంటంటే పూర్తిగా తమ నియోజకవర్గంలో కావాల్సినటువంటి అధికారులందరినీ ఎమ్మెల్యేనే అపాయింట్ చేసుకునేటట్టు. అది డబ్బులు తినమని కాదు. తద్వారా ప్రజలకి సేవ చేయమని. అప్పుడు ప్రజలు ఎవరొచ్చినా సరే, ఎన్ని వందల మంది వచ్చినా సరే వాళ్ళకి ఆ ఎమ్మెల్యే న్యాయం చేస్తుంటే ఈ అధికారులు అప్పుడు బాధ్యతాయుతంగా పనిచేస్తుంటే అప్పుడు ఆ ఎమ్మెల్యేకి విలువ పెరుగుతుంది. ఒక రకంగా ఆ ఏరియాలో పెదరాయుళ్ళు అవుతారు. అప్పుడు ఆ ఊరు గౌరవిస్తది అన్న ఉద్దేశంతో ఒక అద్భుతమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అద్భుతం. ఆయన జీవితంలో ఎప్పుడు ఇట్లాంటి ఛాన్స్ ఇవ్వలేదు ఎమ్మెల్యేలకి. పూర్తి స్వేచ్ఛ ఇచ్చేవాళ్ళు కాదు. పైనుంచి పెత్తనం నడుస్తా ఉంది. ఈ దఫా పెత్తనం తాను చేయకుండా ఎమ్మెల్యేలకి ఇస్తే చాలా మంది ఎమ్మెల్యేలు అసలు ఈ ప్రజా దర్బార్లు జరపకపోవడం, న్యాయబద్ధంగా వ్యవహరించకపోవడం, ఇట్లాంటిది అసలు ప్రజలకు సంబంధించి ఏదైనా సాయం చేయాలన్నటువంటి మర్చిపోవడం. ఇట్లాంటి వాళ్ళు అసలు పట్టించుకోకుండా తమ పనేదో తాము చేసుకున్నోళ్ళు ఎంతమంది అని లెక్కదేస్తే 48 మంది తేలారట. 48 మంది పార్టీకి సంబంధించినటువంటి ప్రయోజనాలు పట్టించుకోవట్లేదు. వాళ్ళ దోన వాళ్ళు విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారు అన్నట్టు తేలిందట. బాబు గారు చెప్తున్నది ఇక్కడ మళ్ళీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు కావాల్సిన సిబ్బందినే ఇచ్చారు. పోలీసా, రెవెన్యూనా, మున్సిపాలిటీనా అంతా. కాబట్టి అక్కడ కావాల్సింది ప్రజలు. ప్రజల్ని పిలిపించుకోవడం, వాళ్ళకి ఏ సమస్య ఉన్నా, ఏ డిపార్ట్మెంట్‌తో అయినా సరే పరిష్కరించేయండి. అప్పుడు ఆ ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు. అది పార్టీకి ఉపయోగమవుతది. తద్వారా మిమ్మల్ని పెద్ద మనుషులుగా ఆ ఊరి వాళ్ళు పర్మనెంట్‌గా గుర్తుపెట్టుకుంటారు అన్నటువంటిది బాబు గారు ఇచ్చిన ఒక అద్భుతమైనటువంటి సంకల్పాన్ని వినియోగించుకోవాల్సిన అవసరం అయితే ఉంది.